బ్రదర్ అండి. వాడు ఏదో కొంచెం 4-5 డేస్ డిప్రెషన్లో ఉండే, మేము వాడికి ఓవర్కమ్ కావడానికి హెల్ప్ చేసినాము. బట్ అది సక్సెస్ కాలే. ఇంకోటి ఇలా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజ్ నాట్ దట్ క్యాండిడేట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఇలా చనిపోయారని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నేను నైటే తెలుసు. నైట్ ఎలా చనిపోయారు అసలు ఏంటి? ఎలా చచ్చిపోయారో ఏంటో అది దేవుడికే తెలియాలి. కానీ చాలా మంచోడు, చాలా మంచోడు. మేము సీరియళ్ళలో చూసి నేను అందరికీ చెప్తా, ఇడుతాను నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని. అలాంటి వాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు. అంటే ఆల్రెడీ మ్యారేజ్ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నారు కదా, అదే తెలుస్తలేదు అందుకు ఎలా అలా చేసిండో ఏమో. మంచిగా పెళ్ళాం వాళ్ళ వైఫ్ పిల్లల పరిస్థితి ఏంటి? అది అది వాడు చూసుకొని చేశాడా తెలియక చేశాడా. ఇప్పుడు పిల్లలు అయితే ఆగం కదా, నాన్న అనేటోళ్ళు ఎవరినంటమని. దానివల్ల పిల్లలైతే చాలా సఫర్ అవుతుంది. తను కూడా ఏడ్చి పడిపోయింది. వాళ్ళ నాన్న ఏమంటున్నారంటే కాళ్ళకి బట్టలు కట్టేసి సో ఇది మర్డరా లేదా సూసైడ్ అర్థం కావాలి. అదే అర్థం అవుతలేదు. సో వాళ్ళ వైఫ్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అక్కడ కూర్చుంది అలసిపోయి ఏడ్చి తనకు చక్కెర వచ్చి పడిపోయింది. ఏం చెప్తుంది తను కూడా, ఎంత బాధ ఉంది. ఇద్దరు చిన్న పిల్లలు. పవిత్ర గారు చనిపోయారని అదే డిప్రెషన్తో చనిపోయారా? అది ఏమో ఉండొచ్చు మైబీ, కానీ మనం కరెక్ట్ చెప్పలేం కదా. ఈ రిలేషన్ ఇట్లా ఉంది బయట తెలుసా మీకు? అంటే నాకు మొన్ననే తెలుసు తను చనిపోయింది. మా తమ్ముడికి కూడా చెయ్యి తగిలింది, తలకు కూడా దెబ్బ తగిలింది కదా, అలా నాకు తెలుసు. అమ్మ మీరు అంటే ఏమవుతారు చంద్ర గారికి? పెద్దమ్మ. పెద్దమ్మ ఏం చేయాలమ్మా, ఏం మాట్లాడాలి? అంటే ఏమైంది అసలు ఇలా సూసైడ్ చేసుకున్నారని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? నిన్న మా వాళ్ళు అంటే తెలిసింది అంతే. అంటే తెలిసింది. ఇప్పుడు మరి ఆ పిల్లల పరిస్థితి, భార్య పరిస్థితి ఏంటి? ఇక వాళ్ళకే తెలియదు. అంటే ఎందుకు అట్లా సూసైడ్ చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు అనిపిస్తుంది? మీడియా వచ్చింది, ఇంత మీడియా వాళ్ళందరూ వాళ్ళకి హెల్ప్ చేయండి, సహాయం చేయండి. నార్మల్గా ఇల్లీగల్ రిలేషన్ ఇదంతా పెట్టుకున్నారు అన్న విషయం తెలుసా? మాకు తెలియదండి, అసలు మాకేం తెలియదు. మా తమ్ముడు చనిపోయేదాకా మాకు తెలియదు అసలు. చనిపోయాక తెలిసింది ఇలా ఉందని, పవిత్రతో ఉన్నది. వాళ్ళ వైఫ్కి 5 years నుంచి అసలు వైఫ్తో ఉండట్లేదని చెప్పేసి అవును, డివోర్స్ తీసుకున్నారు. తీసుకోలేదండి, అవన్నీ ఏం చేయలేదు. వస్తాడు ఎలాగో అని అనుకున్నది. వాళ్ళ వైఫ్ అంతా పట్టించుకోలేదు, జస్ట్ వస్తారు పోతారు. అదేంటి ఏమంటారు, సీరియల్ ఇండస్ట్రీ కదా, వస్తూ ఉంటారు పోతుంటారు, అంటే ఫాల్త్ వేక్స్ ఉంటారు కదా అని అనుకుంది, కానీ ఇంతవరకు అవుతుంది అనుకోలేదు. ఇప్పుడు సూసైడ్ గాడు మర్డర్ అయ్యి ఉంటుందని వాళ్ళ నాన్న ఇందాక చెప్పడం. అవునండి, అది నిజం, వాస్తవం కనిపిస్తుంది అలా కాళ్ళకి. తెలియదండి, వాడైతే ఏమన్నాడంటే, నేను పవిత్ర లేని ఉండలేకపోతున్నా, చనిపోతా, నేను ఉండను, ఇంకా నాకు లైఫ్ లేదేమో అన్నట్టు మాట్లాడాడని అందరు అంటున్నారు. అది మాకు అర్థం కావాలి. మరి కాళ్ళకి ఇట్లా కట్టేసింది, అది మర్డర్. కాళ్ళకి కట్టే హ్యాంగ్ చేసుకుంటే, కాళ్ళకి ఎందుకు కట్టే హ్యాంగ్ చేసుకుంటారు? వాడు పెద్ద హైట్ ఉన్నాడు, 6 feet ఉంటాడు వాడు అట్లా హ్యాంగ్ చేసుకుంటే ఆ వేటుకు ప్యాన్ అది ఉంటుందా అండి? అది మాకు కూడా అర్థం కాలేదు. ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఏంటో. కానీ వాడైతే మాకు దూరం అయిపోయాడు, అదొకటి బాధాకరంగా ఉంది. అదే కదా, అది మీడియా వాళ్ళే అందరు కలిసి కొంచెం మంచి వాడికి వాళ్ళకి చూపించాలి, మంచి దారి చూపించి వాడికి లైఫ్ చేయాలి. మా అమ్మ రీసెంట్గా యాక్సిడెంట్ అయింది ఒకటి. ఆ యాక్సిడెంట్లో వల్ల అతను రిలేషన్షిప్ ఉన్న పవి ఇతను చాలా క్లోజ్ రిలేషన్ అయితే ఫ్యామిలీ అందరికీ తెలుసు. 5.5 years నుంచి రావటం లేదు, అంటే వస్తాడు కానీ దూరం కొద్దిగా. అలా ఏమనలేక ఎవరు ఏమనలేక ఇట్లాంటివి అయితే అని చెప్పేసి ఎవరు ఏమనలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటివి అయితే అని చెప్పేసి ఎవరు ఏమనలేరు. అయితే కారణం ఆమె కొద్దిగా యాక్సిడెంట్లో పోవడం వల్ల కొద్దిగా దూరం అయిపోయారు. ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితి అంటే, ఇప్పుడు ఇదంతా అయిపోయాక మా తాతయ్య చూసుకుంటాడు, బాగానే చూసుకుంటాడు. ఇక వాళ్ళంతా మాట్లాడుకొని చూసుకుంటారు. చాలామంది స్పందించారు. డివోర్స్ ఏం కాలేదు, ఉత్తి లివ్ విషయం, డివోర్స్ ఏం కాలేదు. అండ్ ఇప్పుడు అంటే ప్రస్తుతం వాళ్ళ నాన్న ఒక మాట ఏమన్నారంటే, మర్డర్ ఇది సూసైడ్ కాదు అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. అంటే అది మణికొండలో అయింది, ఇతను పోయాడు, అక్కడ పోయిన తర్వాత ఏమైంది అనేది తెలియదు. ఫ్లాటే అండి, ఫ్లాటే.
అది నాకు ఒక ఇంటర్వ్యూలో తెలిసింది ఫ్లాట్ 2 డేస్లో న్యూస్ వింటారు, గుడ్ న్యూస్ అన్నాడు. ఆ న్యూస్ ఇదే అని తెలిసి ఎవరికి తెలియదు. ఇట్లా అటెంప్ట్ చేశాడని ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండి అసలు చందు గారు సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే డిప్రెషన్ అమ్మ. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వెళ్ళిపోయిందని కొంచెం డిప్రెషన్. ఇంకోటి 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్, నటులు ఇద్దరు. ఒక నటులు పోతే ఇప్పుడు పొద్దున్న లేస్తే మనం తిరుగుతాం, కళ్ళ ముందు తిరిగి మనిషి పోతే ఎవరికైనా అంత బాండింగ్. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. ఇంకోటి దల్వన్ ఏముందంటే ఆయన కెరియర్ ముఖ్యం అనుకొని వెళ్ళిండే కెరియర్. ఇప్పుడు దాదాపు 5-6 సీరియల్స్ చేస్తున్నాడు. రీసెంట్గా కార్తీక దీపం చేస్తున్నాడు. ఒక సినిమా కూడా ఒప్పుకున్నాడు ఆయన. మాది దైవాధీనం, మన చేతిలో ఏం లేదు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది నేను చూడలే, మీరు చూడలే, ఎవరు చూసారు అది వాళ్ళ వ్యక్తిగతం. అంటే నేనైతే చూడలేదు. ఎప్పుడు నేను అడగలేదు ఆయనను కూడా. మాకు 7-8 ఇయర్స్ నుంచి పరిచయం అమ్మ. ఇండస్ట్రీలో పరిచయం నాకు. నేను కూడా సీరియల్ చేస్తా, సినిమాలు చేస్తా. ఇండస్ట్రీలో పరిచయం. నేను కూడా ఆర్టిస్టే. ఆయన ఇండస్ట్రీ పరంగా, ఫ్రెండ్షిప్ పరంగా అయితే సూపర్ అమ్మ. నేనైతే వాస్తవంగా అయితే నేను అడగలేదమ్మా. అది ఆయన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మనం అడగం కూడా. అది వ్యక్తిగతంగా ఇది కాబట్టి నేనైతే అడగలేదు. నాకు ఇప్పుడు మొన్న మీ యూట్యూబ్ ఛానల్లో దీంట్లో ఇంటర్వ్యూలో అదే తెలుస్తుంది, కానీ అంతకుముందు అయితే ఎప్పుడు చెప్పలే. ఒకటేంటంటే పవిత్ర గారు చందు ఫ్రెండ్షిప్ అనేది తెలుసు నాకు. అంత డీప్గా కూడా తెలియదు మనకు. ఫ్రెండ్షిప్ అనేది తెలుసు, అంత డీప్గా అనేది తెలియదు. ఇప్పుడు మొన్న ఆయన చెప్పాక బయటపడ్డది చందు గారి ఇంటి. అదే అది మనం ఏం చేస్తామమ్మా, ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. అదే ఒక్కటే మనం చెప్పాల్సింది. కానీ మనిషి తొందరపడ్డాడు అంతే. ఆయన వ్యక్తిగతంగా ఎట్లుందమ్మా, ఇప్పుడు ఒక మనిషి మనం చాలా డీప్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ఉన్నాక ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోయారు అనుకో, ఎట్లుంటుంది మనకు కూడా. ఇప్పుడు 10 మంది ఆయన వెంబడి ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది, కొంచెం తగ్గుతాడు ఆయన కూడా. ఆయన ఒక్కడే ఫ్లాట్లో ఉండి అది అన్ని గుర్తులు వస్తూ ఉంటే అది వ్యక్తిగతంగా డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టే కదా. పొద్దున్న లేస్తే మనకు కాల్స్ వచ్చి, పొద్దున్న లేస్తే మనం మాట్లాడుతూ, పొద్దున్న లేస్తే ఇండస్ట్రీ డైలీ వర్క్ ఉంటుంది కదా అమ్మ. సీరియల్ షూటింగు అది ఇది, ఎక్కడ ఉన్నామమ్మా, ఎక్కడ షూటింగ్ చేస్తున్నావు, ఏంది, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. కానీ ఆ డిప్రెషన్లో చేసుకున్నారు. నేను ఒకటే చెప్తా అమ్మా, ధైర్యంగా ఉండాలి. మేజర్గా ఏంటంటే చనిపోయి మనం ఏం చేయలేం, బతుకుండి చేయాలి. చనిపోయి ఏం చేస్తామమ్మా, 4 రోజులు గుర్తుపెట్టుకుంటారు, 5వ రోజు మర్చిపోతారు. ఎవరైనా కానీ 4 రోజులు గుర్తుపెట్టుకుంటారు, 11వ రోజు కార్యక్రమం కాగానే ఎవరు బిజీలాళ్ళు ఉంటారు. 4 రోజులు ఏదైనా సంవత్సరికమో ఏదో వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు. కానీ లైఫ్ అనేది పోయింది కదమ్మా. ఉండి సాధించి ధైర్యంగా ఉంటే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, చావు మనం పోవద్దు చావు దగ్గరికి, చావు మన దగ్గరికి రావాలి. అది వచ్చినప్పుడే వస్తుంది. రావచ్చు అమ్మ, మేబీ రావచ్చు. ఎందుకంటే షూట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా షెడ్యూల్ ఉంటుంది, షూట్ ఉంటుంది. ఏదో టైంలో అయితే వస్తారు. ఏంటంటే ధైర్యంగా ఉండాలనే చెప్తున్నాను నేను. ఆ భగవంతుడు అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మాకు రాత్రి 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు తెలిసింది. మాకు అదంతా తెలియదు. చాలా మంచి అబ్బాయి, మాతోటి చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగి ఇక్కడ ఉన్న వాళ్ళే మేమేం కూడా. చాలా మంచి అబ్బాయి, మంచి అబ్బాయి. వాళ్ళ భార్య కూడా చాలా మంచిది, 2 పాప బాబు, చాలా మంచిది. ఉన్నాయని అనుకున్నారు కానీ మేమంతా ఇట్లనే యూట్యూబ్లలో వీటిలలో చూసి చెప్తుంటే అంత పట్టించుకోము.
నార్మల్గా సీరియల్స్ చేస్తూ ఉంటారు. సీరియల్ మాత్రం అన్నీ చూస్తాం మా చందువి, ప్రతి ఒక్క సీరియల్ చూస్తాం. ఇప్పుడు మళ్ళీ చక్రవాకము అవి కూడా వేస్తుంటారు మధ్యాహ్నం పూట, అవి కూడా చూస్తాం. అక్క మీరు చెప్పండి, నార్మల్గా వాళ్ళ నానేమన్నారంటే ఇది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మనం చెప్పలేము మ్యామ్. అందులో ఆయన డిప్రెషన్లో ఉన్నారు కదా, అటెంప్ట్ చేసి ఉండొచ్చు, సూసైడ్ అటెంప్ట్ చేసి ఉండొచ్చు, కానీ మనం ఎవరు మేము చెప్పలేము దాని గురించి. నార్మల్గా అంటే పవిత్ర గారిని మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి ముందే చెప్పారు ఇంట్లో అని చెప్పేసి అంటున్నారు. అది తెలియదు మేడం, అది పర్సనల్ మ్యాటర్స్ మనం రివీల్ చేయలేరు కదా, ఎవరు చేయలేరు, తెలియదు. నార్మల్గా ఇంటికి వచ్చేవాళ్ళు వస్తూ పోతుండేవారంట. లాస్ట్ టైం చూసారు పెద్దమ్మకి ఐడియా ఉన్నారు. 15 రోజుల కింద చూసి 15 రోజుల కింద. అలా వస్తుంటారు పాప సండే అట్లా ఆయనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి పాపని బాబుని బైక్ మీద దింపుతుంటారు. మేము ఇప్పుడు నాలో అంటే ఆయన బాగున్నా పెట్టంటే బాగా అంతే. చాలా చంద్రిక ఎప్పటి నుంచి తెలుసు మీకు? చిన్నప్పటి నుంచి తెలుసు మామ, చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి ఆయన ఆ అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచోళ్ళు, ఎవరి దగ్గర రారు పోరు. అమ్మాయి కూడా చాలా మంచిది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి తెలుసు మాకు, వాళ్ళ డాడీ తెలుసు, అందరు తెలుసు. మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. అబ్బాయి కాకపోతే అట్లా చేయకపోతుండే. ఇప్పుడు నార్మల్గా లివింగ్ రిలేషన్లో ఉన్నారని చెప్పారు, నిజమేనా అంటే అది మాకు తెలియదు మా, అంటే ఇప్పుడు చనిపోయినాకనే ఇది అన్నీ తెలుసు. వైఫ్ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి అదని మనకు తెలియదు బెట, మేము అటు సైడ్ ఉంటాం. నాకు తెలియదు. కాకపోతే చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు ఆయన, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ మాకు తెలుసు. చాలా మంచోళ్ళే. అట్లానే మాట్లాడకపోతుండే, ఎక్కడైనా చూస్తే నవ్వి కింద నెత్తేసుకోవద్దు అంతనే, వేరేం లేదు. డీసెంట్ అబ్బాయి, చాలా మంచి. ఒక మాట ఏమన్నారంటే ఇది సూసైడ్ కాదు, ఇది మర్డర్, కాళ్ళకి బట్టలు కట్టేసి ఉండే అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు ఏమనాలా మేమైతే చూడలేదు. తల ఒక్కొక్క మాట అనే వరకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మేము, మాకు కూడా తెలియదు, అంత ఐడియా లేదు. నా మనసుకు అనుకుంటున్నా ఆయన సూసైడే చేసుకున్నాడని అనుకుంటున్నా. ఆలోచించలేదు, అదే చాలా బాధాకర విషయము. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అక్కపక్కలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కదా. కొంచెం తలంచి ఉండాల ఆ బాబు, అట్లా చేసి ఉండొద్దు. చాలా బాధ అది ఒకటే, చాలా బాధ. వాళ్ళకి పరిస్థితి ఏంటి అసలు? దేవునికే తెలియాల, దేవుడు తీసుకున్నప్పుడు దేవునికే తెలియాల వాళ్ళ పరిస్థితి ఎట్లా అని. ఆమె కూడా యంగ్ గర్లే కదా, ఎక్కడనో. ఇప్పుడు పవిత్ర గారితో ఇలా రిలేషన్షిప్లో ఉన్నారు, అది చనిపోయిన తర్వాతనే తెలుసు మాకు. అంటే వాళ్ళ వైఫ్ ఏమన్నారంటే 5 సంవత్సరాల నుంచి తెలుసు వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలుసేమో, మా బయట దాకా పబ్లిసిటీ రాలే. వాళ్ళు బాగానే ఉంటుండే, ఎందుకంటే మా బస్తీ కదా, వాడు చిన్నగున్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడే కదా. చిన్నగున్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కాబట్టి లోపల సమస్య అందరికీ ఉంటుంది కదా, మా బయట చెప్పలేము కదా. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, ఇదే బస్తీలో పుట్టి, జులమ్మ బస్తీ, రెజిమెంటల్ బజార్, ఇదే బస్తీలో పుట్టి ఇదే బస్తీలో పెరిగి, ఐ థింక్ వీ గాట్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీలో. వాడు వెస్లీ డిగ్రీ కాలేజ్ ఉండే, నేను వేరే కాలేజ్ భవన్స్లో ఉండే. క్రికెట్ యూస్ టు ప్లే క్రికెట్ టుగెదర్, ఇద్దరం ఓపెనింగ్ చేస్తుండే. అంతకన్నా ముందు యాక్చువల్లీ వెన్ వీ వర్ 16-17 years, ఐ థింక్ హీ వాజ్ ద వన్ హూస్ కమ్ టు మీ, అరే నటరాజ్ జిమ్ పోదాం అనేసి. సో వీ బాండెడ్ మోర్ ఓవర్ జిమ్మింగ్. అండ్ ఇన్ బస్తీలో ఎట్లుంటుంది యూనో, అంత రిజర్వ్డ్ ఉండకపోతుండే. పొద్దున లేవగానే 5 o'clock క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోవాలా, దాని తర్వాత జిమ్ పోవాలా, దాని తర్వాత ఇంటికి రావాలి. దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు బీ. సో మంచి ఫ్రెండ్షిప్ ఉండే. కొన్ని రోజుల ముందు ఆయన కెరియర్లో సీరియస్ అయిపోయాడు, అండ్ యూనో వీ గెట్ అలాంగ్ విత్ అవర్ కెరియర్స్. సో అక్కడ కొంచెం డిస్కనెక్షన్ అనొద్దు, కొంచెం బిజీ అయిపోయిండే. చాలామంది ఫ్రెండ్స్. ఇక్కడ వాడు జాతర అది ఇది చాలా బాగా చేస్తుండే. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో హర్డ్ అబౌట్ ఇట్ ఆర్ నాట్. అమ్మవారి జాతర అవన్నీ బాగా చేస్తుండే వాడు ఇక్కడ. దాంట్లో సోషల్ గ్యాదరింగ్ కానీ కనెక్షన్ బిల్డింగ్ కానీ చాలా మంచిగా అవుతుండే. దానివల్ల ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇండస్ట్రీ కన్నా ఎక్కువ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ నేచర్. మంచోడు ఉండే మనిషి. దాని తర్వాత ఏమైంది, ఇండస్ట్రీలో ఏం చేసిండు, అది దట్ ఈస్ ఆల్ సెకండరీ. బట్ మనిషి బేసిక్ మంచిగా ఉండే, చాలా స్ట్రాంగ్. నాకు అదే అర్థమవుతుంది. నిన్న 9 o'clock మాట్లాడినాము, అంతకన్నా ముందు 8, అంటే వాంతో కాదు, నేను నా వేరే ఫ్రెండ్స్ 8 o'clock కలిసి అరే ఫ్రైడే 8కి పోదాం ఏంది అని చెప్పి మాట్లాడుకున్నాము. 9 o'clock వాడు ఫోన్ చేస్తే మళ్ళీ వేరే ఫ్రెండ్ ఫోన్ చేసిండు. అసలు అంత వీక్ కాదా వాడు,
చాలా క్యాల్కులేటివ్, హుషారు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ వాడు. ఎట్లా అంటే వాట్ ఐమ్ ఐ గెటింగ్ ఇన్ ఇట్, నాకేంది అది ఉంటుంది కదా, ఒక నాకేంటట అంటే ఇన్ పాజిటివే, నాకేంది దట్ ఫర్ హ్యావింగ్ దట్ క్వాలిటీ ఓన్లీ, బీయింగ్ ఫ్రమ్ సచ్ అ బ్యాక్గ్రౌండ్ విత్ సచ్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హీ మేడ్ ఇట్ టు ఇండస్ట్రీ. మంచి హుషారు మనిషి, కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఇది కరెక్ట్ ఇది రాంగ్, కొన్ని రాంగ్ పన్స్ అంటే ఎవడైనా చేస్తాడు, తప్పు పనులు చేసి ఉంటాడు, కానీ నోయింగ్లీ దీంట్లో నుండి మళ్ళీ బయటికి ఎట్లా రావాలా అవన్నీ తెలుసుకొని చేసిండు వాడు. బట్ దాని తర్వాత ఏమైంది ఇంటర్వ్యూలో చూస్తే, దానికన్నా ముందు యూ హియర్ 10,000 థింగ్స్ అబౌట్ పీపుల్ హు ఆర్ గెటింగ్ పాపులర్, రైట్? పాపులర్ వదిలేదు, ఇప్పుడు నువ్వు నైట్ షిఫ్ట్ జాబ్ పోతుంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్ల పోతుందంటే 100 మాట్లాడతారు, ఎసోను అది ఇంకా కొంచెం ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ మాట్లాడతారు. అండ్ ఇండస్ట్రీలో అది కామన్. పక్కన మీద మాట్లాడడం నాకు 100% ఈజీ, చాలా ఈజీ. అందులోకి ఒక్క పాయింట్ కూడా నా మీదకి వచ్చిందంటే అది ప్రూవ్ చేసుకోవడానికి నాకు 8 ఏళ్ళు పడుతుంది. సో అది విన్నాం స్టోరీలు, కానీ ఏమో కాదేమో అని చెప్పి వి రబేష్ ఇట్. ఐ స్పోక్ చంద్రకాంత్ అని, చందుతో కూడా మాట్లాడినాను, ఏ లేదు రాబాయ్ అట్లా ఏం లేదు రాబాయ్ అన్నాడు. ఇంకా దాని తర్వాత అది నార్మల్ కదా అని చెప్పి సైలెంట్ అయిపోయినాము. మొన్న ఇంటర్వ్యూలో పవి అని మాట్లాడుతుంటే ఏమో అంటే మేబీ హీ గాట్ ఇన్ టు ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి అర్థం. ఇంకెవరి గురించి నేను మాట్లాడలేను. నేను నా 2-3 ఫ్రెండ్స్ ఉంటారు, చాలామందితో కాదు. మా దాంట్లో మాత్రం ఆన్ అండ్ ఆఫ్ ఉండే టాపిక్ అది. ఎవ్రీ టైమ్ వీ స్పోక్ అబౌట్ ఇట్, హీ వాజ్ లైక్ ఏ అట్లా ఏం లేదు రాబాయ్. అంటే మా కలీగ్ కనెక్షన్ ఉంది, మంచి ఫ్రెండ్స్. ఆమె షీ ఈజ్ ఆల్సో సింగిల్. ఆమెకు ఏదో అంటుండేవాడు, ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, దానికోసం కొంచెం ఎక్కువ హార్ట్లో హోల్ ఏదో అంటుండే, దానికోసం కొంచెం ఎక్కువ మాట్లాడతాం రా, లేకుంటే ఇంకేం లేదు అనేసి అంటుండే. ఇవాళ పొద్దున నేను శిల్ప ఇంటర్వ్యూ వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చూసినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్, ఐ డోంట్ నో నిజమే చెప్పి ఉంటుంది ఆమె ఎందుకు అబద్ధం చెప్తుంది, ఒక 3-4 ఇయర్స్ నుండి బాగా హెరాస్ చేసిండు అనేసి అన్నది. ఏమో దట్ ఈస్ వన్ ఐ రియలైజ్ ఓకే చాలా సీరియస్ ఉండే. లేకుంటే కలిసినప్పుడల్లా కూడా పెద్ద బ్రెయిన్ వాష్ అదంతా కాకున్నా కానీ యాజ్ అ ఫ్రెండ్ మాట్లాడుతుండే, వద్దురా పోయి చాలా తక్కువ రేషియోలో మంచి లైఫ్ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్న లైఫ్ని ఖరాబ్ చేసుకునే అంత పిచ్చోడు కాదు వాడు. నాకు తెలియదు. 2019 వరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చాలా ఉండే, దాని తర్వాత నేను అదే చెప్పినాను, వాడు బిజీ అయ్యిండు, మేము బిజీ అయినాము. దాని తర్వాత మాత్రం అది ఏ ఇంటెన్సిటీలో వాడు డిస్కనెక్ట్ అయిపోయాడు ఫ్యామిలీతోని అది తెలియదు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.